నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎర్రజొన్న రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ చేపట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. ఎర్రజొన్న, పసుపు రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ బంద్ చేపట్టిన నేపథ్యంలో రైతు ఐకాసా నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బంద్ కొనసాగుతుంది. ఉదయం నుంచే షాపులు, దుకాణాలు, అదేవిధంగా వాణిజ్య వ్యాపార సముదాయాలతో పాటు స్కూళ్లు, పాఠశాలలు అన్నింటినీ కూడా మూసివేశారు. ఇప్పుడు ఆందోళనకు దిగినటువంటి వివిధ పార్టీల కార్యకర్తలను, నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ప్రధానంగా రైతు జేఏసీ ఏర్పాటు చేసి ఈ ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఆందోళనకు సంబంధించి మనం చూస్తున్నాము. వీళ్ళందరినీ కూడా పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరా వస్తూ ర్యాలీగా వస్తున్నటువంటి రైతు జేఏసీ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా ఈ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఉదయం నుంచే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే నాయకులను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. ఇప్పుడు ప్రస్తుతం కూడా నాయకులందరినీ కూడా ర్యాలీగా వస్తున్నటువంటి నాయకులను ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ జులుం నశించాలంటూ కూడా వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నారు. అరెస్టులను నిరసిస్తున్నారు. ప్రధానంగా పసుపు, ఎర్రజొన్న మద్దతు ధర కల్పించాలంటూ కూడా చేస్తున్నటువంటి ఆందోళన తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఉదయం నుంచే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి. రైతు జేఏసీ నాయకులను ఎక్కడికక్కడ ఉదయమే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా ర్యాలీగా వస్తున్నటువంటి, అంటే పాత బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వైపు ర్యాలీగా వస్తున్నటువంటి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మనతో కొంతమంది వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడుగుదాం, అసలు ఏమనుకుంటున్నారు, ఈ అరెస్టులను ఎట్లా చూస్తారు? ఎర్రజొన్న పంటకు ఏదైతే 430 ఇవ్వకుండా పోలీసులు ఇది చాలా నిర్లక్ష్యం. ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చేసిందో గొండెలతో పోలీసులు ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎంత చేసినా మీరు ఈ ఉద్యమాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూసినైతే అప్పటి నుంచి కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది. ప్రధానంగా వామపక్ష పార్టీలు ఉదయం నుంచి కూడా పోలీసుల వైఖరి నిరసిస్తున్నారు. ముందస్తు అరెస్టు సరైంది కాదని కూడా చెప్తున్నారు. ఈ అరెస్టులను వాళ్ళని ఎట్లా చూస్తున్నారో చూద్దాము. రాజీనామా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతు వ్యతిరేకి కేసీఆర్ రాజీనామా చేయాలి. పోలీసులతోని, తూటాలతోని, తుపాకులతోని రాజ్యం ఏరడం పగటికల అని చెప్పేసి ఎర్రజొన్నకు 4,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అరెస్టులు ఈ రోజు దాదాపు రాత్రి నుంచి మా అందరి ఇళ్ల మీద దాడులు చేశారు. ఇప్పుడు మేము శాంతియుతంగా ఈ రోజు బంద్ను చేయాలని చెప్పేసి రోడ్ల మీదకి వస్తే కొట్టుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ ఈ రోజు అరెస్ట్ చేయడం అనేది ఇది ఫాసిజం, దురద రాజ్యం, గడియ రాజ్యం. ఈ రోజు ఏదో నిజాం పాలకులకు వారసులుగా ముందుకు వస్తుందని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు. వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా శాంతియుతంగా అంబేద్కర్ చౌరస్తా వైపు ర్యాలీగా వెళ్తుండగా ఈ ఆందోళనలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు కొనసాగుతోంది. ఇది ఉదయం నుంచి కూడా ఈ అరెస్టులను వామపక్షాలతో పాటు మిగిలిన రైతు జేఏసీ కమిటీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం, ఎక్కడికక్కడ ఈ పోలీస్ జీపుకు అడ్డంగా పడుకొని కూడా వీళ్ళు ఆందోళన కొనసాగించారు. ఇది అరెస్టులను మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇది ఆర్మూర్లో తాజా పరిస్థితి. కెమెరామెన్ ఇస్మాయిల్తో శ్రీశైలం, ఈటీవీ న్యూస్, నిజామాబాద్.